సిక్స్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నేమ్ ద టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫార్మడ్ ఇఫ్ ఎనీ బై ద ఫాలోయింగ్ పాయింట్స్ అండ్ గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ రాశాను చూడండి, -1, -2, 1, 0, -1, 2, -3, 0. సో ఈ 4 పాయింట్స్తో ఫామ్ అయ్యే క్వాడ్రిలేటర్ మనకి ఏమవుతుంది అడుగుతున్నాడు. స్క్వేరా, క్వాడ్రిలేటర్ అంటే మనకి స్క్వేరా, రెక్టాంగిలా, ప్యారలగ్రామా, రాంబస్ అడుగుతున్నాడు. ఫస్ట్ దీని ఒక డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇలా ర్యాండమ్గా క్వాడ్రిలేటర్ మనకి, ఎందుకంటే స్క్వేరా రాంబస్ తెలియదు మనకి స్టార్టింగ్లో, సో ర్యాండమ్గా ఒక ఫిగర్ అయితే గీసాను. సో ఫస్ట్ పాయింట్ ఏ -1, -2, బి 1, 0, సి -1, 2, డి -3, 0. అయితే ఇది ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ అని ఎలా చెప్పాలి అంటే చూడండి, మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటంటే ఆల్ సైడ్స్ ఈక్వల్, ఆల్ సైడ్ లెంత్స్ ఈక్వల్ అయితే ఇట్ మే బీ స్క్వేర్ ఆర్ ఇట్ మే బీ రాంబస్. ఆల్ సైడ్స్ ఈక్వల్ అండ్ ఆల్సో డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అయితే దెన్ ఇట్ ఇస్ నోన్ ఎస్ స్క్వేర్. డయాగ్నల్స్ ఆల్సో ఈక్వల్, దాన్ని ఏమంటాం మనము స్క్వేర్ అంటాం. ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉండి డయాగ్నల్స్ అన్ఈక్వల్ ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటాం మనము రాంబస్ అంటాం. ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉండి డయాగ్నల్స్ కూడా ఈక్వల్ ఉంటే దాన్ని ఏమంటాం మనం స్క్వేర్ అంటాం. ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉండి డయాగ్నల్స్ అన్ఈక్వల్ అయితే దాన్ని రాంబస్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ సైడ్స్ ఈక్వల్ రాలేదు, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ వచ్చింది. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అయితే ఇట్ మే బి రెక్టాంగిల్ ఆర్ ఇట్ మే బి ప్యారలలోగ్రామ్, ఆర్ ఇట్ మే బి ప్యారలలోగ్రామ్. అయితే రెక్టాంగిల్ ప్యారలలోగ్రామ్ ఎలా డిసైడ్ చేస్తామంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉండి అండ్ ఆల్సో డయాగ్నల్స్ ఈక్వల్ ఉంటే దెన్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ రెక్టాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్నల్స్ అన్ఈక్వల్ ఉన్నాయనుకోండి, దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్యారలలోగ్రామ్. చాలా సింపుల్, అది ఎలా కనుక్కోవాలి నేను చెప్తాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. -1, -2, 1, 0, -1, 2, 3, 0. లెట్ ఫస్ట్ పాయింట్ బి ఏ అనుకుందాం. -1, -2, సెకండ్ పాయింట్ 1, 0, థర్డ్ పాయింట్ సి -1, 2, ఫోర్త్ పాయింట్ డి -3, 0, -3, 0. ఏ వచ్చి -1, -2, బి వచ్చి 1, 0, సి వచ్చి -1, 2, డి వచ్చి -3, 0. ఇప్పుడు ఆర్డర్లో చెక్ చేసుకోవాలి, ఏమి లేదండి. ఏబి డిస్టెన్స్ ఏబి కనుక్కుంటాం, బీసీ కనుక్కుంటాం, సిడి కనుక్కుంటాం, డిఏ కనుక్కుంటాం డిస్టెన్స్. ఓకే, చూడండి ఫస్ట్ ఏబి కనుక్కోవాలంటే ఫస్ట్ ఏ పాయింట్ రాయాలి కదా ఇక్కడ, తర్వాత బి పాయింట్ రాయాలి ఇక్కడ. ఓకే, దీని ఏమనుకుంటాం x1 y1, దీని ఏమనుకుంటాం x2 y2. ఇంకా డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ ఫార్ములా వెంటనే గుర్తొచ్చేసేయాలి. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ x2 1 minus x1 minus 1 whole square plus y2 0 minus y1 minus 2 whole square. So root of 1 minus of minus ఏముంది నాకు 1 plus 1 అవుతుంది కదా, ప్లస్ 0 మైనస్ మైనస్ ఏమవుతుంది నాకు అగైన్ ప్లస్. ఓకే, అంటే రూట్ ఆఫ్ 1 plus 1 ఎంత 2, 2 స్క్వేర్ ఎంత 4, 0 plus 2 2, అగైన్ 2 స్క్వేర్ ఎంత 4, రూట్ ఆఫ్ 4 plus 4 ఎంత అవుతుంది నాకు రూట్ 8. ఓకే, ఇది ఏబి. ఏబి అంటే ఫస్ట్ ఏ పాయింట్ బి పాయింట్ రాసిన తర్వాత డిస్టెన్స్ ఫార్ములా వేస్తే మనకి ఏబి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా బీసీ కనుక్కుందాం చూడండి. బీసీ బి అంటే ఫస్ట్ బి పాయింట్ ఏముంది 1, 0, సి పాయింట్ ఏముంది -1, 2. సో అగైన్ డిస్టెన్స్ కనుక్కోవాలంటే దీన్ని x1 y1 అనుకుంటాం, ఇది x2 y2 అనుకుంటాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Again that is equal to root of x2 minus 1 minus x1 1 plus y2
2 మైనస్ y1 0. జాగ్రత్తగా రాసుకోవాలి. పొరపాటున y1 అంటే దీని బదులు ఇది రాసేపోతారు. అదొక్కటి చూసుకుంటే సరిపోద్ది. ఇంకేముంది రూట్ ఆఫ్ -1 అంటే -2, 2 - 0 అంటే 2. సో -2 హోల్ స్క్వేర్ ఇస్ ఆల్సో 4, 2 స్క్వేర్ 4 √8. సో ఏబి √8 వచ్చింది, బీసీ కూడా √8 వచ్చింది. ఇప్పుడు సిడి కనుక్కుందాం. సిడి కనుక్కోండి ఫస్ట్ సి పాయింట్ డి పాయింట్ రాయాలి కదా. చూడండి సి పాయింట్ ఏముంది మనకి -1, 2. సి వచ్చి -1, 2. డి -3, 0, -3, 0. అగైన్ డిస్టెన్స్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? దీన్ని x1 y1 అనుకోవాలి, దీన్ని x2 y2 అనుకోవాలి, డిస్టెన్స్ ఫార్ములా వేసుకోవాలి. సో సిడి డిస్టెన్స్ ఫార్ములా ఏమవుతుంది నాకు? రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అంటే ఏమొస్తుంది నాకు? రూట్ ఆఫ్ x2 అంటే x2 చూడండి ఇక్కడ ఏముంది? -3 -x1 -1 హోల్ స్క్వేర్, y2 0 -y1 2 హోల్ స్క్వేర్. సో రూట్ ఆఫ్ -3 + 1 హోల్ స్క్వేర్, 0 - 2 -2 హోల్ స్క్వేర్. సో -3 + 1 ఏమవుతుంది నాకు? ఒక మైనస్ ఒక ప్లస్ ఉంటే సపరాక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మైనస్ ఒక ప్లస్ ఉంటే -3 + 1 ఏమవుతుంది నాకు? -2 హోల్ స్క్వేర్, అగైన్ -2 హోల్ స్క్వేర్. అంటే రూట్ ఆఫ్ 4 + 4 అంటే √8. అంటే ఎంత వస్తుంది నాకు? √8. ఎంత వస్తుంది నాకు? √8. సో సిడి కూడా √8 వచ్చింది. ఇప్పుడు డిఏ కనుక్కుందాం. డిఏ అంటే ఫస్ట్ డి పాయింట్ ఏముంది నాకు? -3, 0. ఎందుకు? డి పాయింట్ ఇక్కడే ఉంది. ఏ పాయింట్ -1 -2 -1 -2. ఓకే. సో డిస్టెన్స్ కనుక్కోవాలి. దీన్ని x1 y1, ఇది x2 y2. సో దట్ ఈజ్ ఈక్వల్ అగైన్ డిస్టెన్స్ కనుక్కోవాలి, డిస్టెన్స్ ఫార్ములా వేసే కనుక్కోవాలి. రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 -1 -x1 -3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 -2 -y1 0 హోల్ స్క్వేర్. చూడండి రూట్ ఆఫ్ -1 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుద్ది నాకు? ప్లస్ అవుతుంది. అంటే -1 + 3 హోల్ స్క్వేర్, -2 - 0 అంటే -2 హోల్ స్క్వేర్. సో రూట్ ఆఫ్ -1 + 3 అంటే 2 స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్. రూట్ ఆఫ్ 4 + 4 √8. రూట్ ఆఫ్ 4 + 4 అంటే √8. సో ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే హియర్ దేర్ ఫోర్ హియర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ ఈజ్ ఈక్వల్ టు √8. 4 ఈక్వల్ కదా. అంటే దిస్ మే బి స్క్వేర్ ఆర్ రాంబస్. ఇప్పుడు ఆ రెండిట్లో స్క్వేరా రాంబస్సా అని ఖచ్చితంగా ఏది అని చెప్పగలుగుతామంటే డయాగ్నల్స్ కనుక్కోవాలి. ఇప్పుడు 4 సైడ్స్ మనకి ఈక్వల్ వచ్చేసిందండి. ఏబి బీసీ సిడి డిఏ 4 సైడ్స్ ఈక్వల్. 4 సైడ్స్ ఈక్వల్ అంటే మనకి ఏం చేయొచ్చు? స్క్వేర్ అన్నా కావచ్చు, రాంబస్ అన్నా కావచ్చు కదా. దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటే ఏం చేయాలి? డయాగ్నల్స్ కనుక్కోవాలి. డయాగ్నల్స్ అంటే ఏంటి? ఒకటి ఏసి ఆపోజిట్ వర్టిసెస్, ఇంకోటి బిడి. సో ఏసీ కనుక్కుంటాం, బీడీ కనుక్కుంటాం. చూడండి డయాగ్నల్స్ ఏసి. ఓకే. ఏ పాయింట్ ఏముంది మనకి? -1, -2. ఏ పాయింట్ -1, -2. సి పాయింట్ -1, 2. సి పాయింట్ -1, 2. చూడండి ఇక్కడ ఏ పాయింట్ -1, -2. సి పాయింట్ -1, 2. ఓకే. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ అంటే ఏం చేయాలి? ఫస్ట్ దీన్ని x1 y1, దీన్ని x2 y2. సో డిస్టెన్స్ ఫార్ములా ఏంది? రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఏముంది? రూట్ ఆఫ్ x2 -1 -x1 -1. చూడండి ఫార్ములాలో ఈ మైనస్ ఉంది కదా, ఇక్కడ రాయేస్తాను. తర్వాత x1లో అగైన్ -1 ఉంది. ఇలాంటి జాగ్రత్త చూసుకోండి. ప్లస్ y2 2 -y1 -2. సో -1 + 1 హోల్ స్క్వేర్
2 + 2 హోల్ స్క్వేర్. సో -1 + 1 క్యాన్సిల్, 0 అది. 2 + 2 అంటే 4. 4 స్క్వేర్ అంటే √16, లేకపోతే ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు. ఆన్సర్ ఎంత వస్తుంది నాకు? 4. అంటే ఏసీ ఎంత వచ్చింది నాకు? 4. ఇప్పుడు ఇంకో డయాగ్నల్ బీడీ కనుక్కుందాం. B1, 0, D -3, 0. 1, 0, -3, 0. అగైన్ డిస్టెన్స్ కనుక్కోవాలంటే దీన్ని x1, y1, ఇది x2, y2. ఏముంది? √(x2 - x1). చూడండి, నేను ప్రతిసారి డిస్టెన్స్ ఫార్ములా రాస్తున్నా, ఎందుకంటే ఫార్ములా ప్రాక్టీస్ అవుతుంది అండ్ ఆల్సో మీకు మార్క్స్ కంపల్సరీ పడతాయి, ఫుల్ మార్క్స్. ఓకే, ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో x2 ఎంత? -3, మైనస్ x1 ఎంత? 1, ప్లస్ y2 ఎంత? 0, మైనస్ y1 ఎంత? 0నే. సో ఇది 0, -3 - 1 -4 హోల్ స్క్వేర్, √16 అంటే అగైన్ 4ఏ కదా. సో హియర్ డయాగ్నల్స్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ. ఎందుకు? ఏసీ 4 వచ్చింది, బీడీ 4 వచ్చింది. సో రెండు డయాగ్నల్స్ ఈక్వల్ కదా. రెండు డయాగ్నల్స్ ఈక్వల్, ఆల్ సైడ్స్ ఈక్వల్. సో దేర్ ఫోర్ ఏబిసిడి ఈజ్ ఎ స్క్వేర్. ఏబిసిడి ఈజ్ ఎ స్క్వేర్. ఏబిసిడి ఈజ్ ఎ స్క్వేర్. అంతే. 8 మార్క్స్ ఈ క్వశ్చన్. సారీ, స్టేట్లో, సిబిఎస్ఈలో 4 మార్క్స్ ఈ క్వశ్చన్. ఓకేనా? 4 పాయింట్స్ ఇస్తాడు, మీరేం చేయాలి? 2 పాయింట్స్ ఏబి, బీసీ, సిడి, డిఏ డిస్టెన్స్ కనుక్కోవాలి, మళ్ళీ డయాగ్నల్స్ కనుక్కోవాలి. ప్రాసెస్ చాలా సింపుల్, ఫార్ములా అప్లికేషన్ అంతే. కొంచెం లెంత్ ఉంటుందంటే, బట్ చాలా ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్ బోర్డ్ ఎగ్జామ్కి. ఓకే, థ్యాంక్ యూ.